ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతా ఓకే మావయ్య గారు. మిత్ర, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారుగా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే డాడ్. అమ్మా లక్ష్మి, నువ్వు కూడా ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా. మావయ్య గారేంటి తొందరపడి ఇలా మాట్లాడేశారు? బావగారు, స్టేట్స్కి వెళ్ళింది మిత్ర మనీషా. మధ్యలో లక్ష్మి ఏం చేసింది? తను కూడా అక్కడి నుంచే ప్రయాణం అయ్యి వచ్చిందా ఏంటి? అమ్మో, మళ్ళీ టంగ్ స్లిప్ అయినట్టున్నానే. మిమ్మల్నే బావగారు. లక్ష్మి కూడా స్టేట్స్కి వెళ్ళొచ్చిందన్నట్టు మాట్లాడుతున్నారు. అబ్బే, అదేం లేదు దేవయాని. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది కదా. ఈ ట్రాఫిక్లో ఋషికొండ నుంచి వచ్చినా, ఋషికేశ్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. అందుకే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమంటున్నాను. అమ్మో, నేను నా నోరుని నాలుకని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే నేనే ఏదో ఒకటి వాగేసి లక్ష్మి భాగ్యలక్ష్మి అని అందరికీ తెలిసేలా చేసేట్టున్నాను. మిత్రా, నీతో పాటు భాగ్యలక్ష్మిని కూడా తీసుకురావాల్సింది. అవును మిత్ర, ఆ అమ్మాయి తెగువని సమయస్ఫూర్తిని చూసి నాకు చాలా ముచ్చటేసింది. అంతమందిలో నీ భార్య అని చెప్పడం, నీకు అవార్డు మిస్ కాకుండా కాపాడ్డం మామూలు విషయం కాదు కదా. అదీ కాకుండా పారాసైలింగ్ ప్రమాదంలో భాగ్యలక్ష్మి నిన్ను కాపాడిందని కూడా చెప్పావు. అందుకే నా మనసులో కృతజ్ఞతాభావం ఏర్పడింది. అమ్మో, అత్తయ్య గారేంటి భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకురమ్మంటున్నారు? నేను అందరి కళ్ళల్లో పడితే ఎవరికైనా ఎలాంటి అనుమానాలైనా రావచ్చు. అసలు నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకురావాల్సింది మిత్ర. అబ్బా, ఇంట్లో అయితే లక్ష్మి గోల, లేకపోతే అక్కడ భాగ్యలక్ష్మి గోల అయిపోయింది. అసలు వాళ్ళిద్దరి పేర్లు ఎంత తలుచుకోవద్దు అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడైనా ఏమైంది మామ్? ఫోన్ చేస్తే వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది కదా. భాగ్యలక్ష్మితో ఒకసారి మాట్లాడి మెచ్చుకోవాలనిపిస్తోంది మిత్ర. ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పు. సరే మామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.